గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి. ఈరోజు నామము లంబోదర జనని. అర్థమైందండి? లంబోదర జనని. దీన్ని ఈ విధంగానే తీసుకో, లంబోదర ప్రసూహు లేదా లంబోదర జనని. ఈ విధంగా తీసుకుంటే శృతి ప్రామాణికంగానే ఏదైనా తీసుకోవాలి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నామం చెప్పే ముందు పోస్ట్ పెట్టాను నేను ఛానల్లో. వివేకానందుడి ఆత్మకథలోంచి తీసి, తర్వాత ఉపనిషత్తులో ఋషులు చెప్పినవి అన్నీ పెట్టాను. అవి మీరు వెరిఫికేషన్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ కులములో పుట్టిన వాళ్ళైనా సరే దయచేసి ఫిజికల్ ఆధ్యాత్మికం ఆచరించవద్దు. అర్థమైందండి? భారతీయుల కొరకు పరమాత్మ చెప్పినది వేదము. ఎట్లా అంటే మాకు ఇవన్నీ అర్థం కావటం లేదని అంటే చెబుతాయినండి. ఒక ఎంబీబీఎస్ చదివిన అతను ఒక లివర్ మార్చాలంటే ఏం చేస్తాడు? ఒక పుస్తకం ఉంటుంది. పుస్తకంలో ఇన్ని చర్మం పొరలు ఉంటాయి కదండి. ఇన్ని పొరల తర్వాత ఈ పొరలో రక్తనాళాలు ఉంటాయి, ఈ పొరలో రక్తనాళాలు ఉండవు, ఇలా ఉంటాయి. అన్నీ ఆయన రాసిన పుస్తకం ఉంటుంది. ఏ దేశం వాడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ కోసిన తర్వాత ఇంత లోతులో ఏ విధంగా ఉంటుంది, ఇది ఇట్లా తీయాలి అన్నీ రాస్తాడు. ఆ రాసిన ప్రకారం ఎవరైనా చేయగలరా? ఆ రాసిన ప్రకారం పుస్తకం తీసుకొచ్చి దాన్ని కోసి తీస్తామా ఓ మనిషిని? చేయలేం కదా. అప్పుడు ఏం చేస్తారు? ఈ సబ్జెక్టులు మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం కొన్ని సంవత్సరాలు చదివిస్తారు. ఆ తర్వాత ప్రాణము లేని శవములని కానీ లేకపోతే ఇతరత్ర టెక్నాలజీని బట్టి వాళ్ళకి చూపిస్తారు. 1-2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు. అందరు అవుతారని చెప్పలేము, అవరు అని చెప్పలేము. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆ తర్వాత నుంచి సక్సెస్ అవుతారు కదా. ఎలా అవుతాడు? సొంత అనుభవంతో. ఆయన డాక్టర్ గారు చేస్తేనే అద్భుతం అని అంటారు కదా. అదే సూత్రం మీరు ఇక్కడ మళ్ళించుకోవాలి ఆధ్యాత్మికంగా. అర్థమైందంటే, వేదము అంటే పరమాత్మ సృష్టి ప్రథమ మానవులకి చెప్పిన పుస్తకం. అంటే పుస్తకం కాదండి, ప్రథమ మానవులకి ఈ పుస్తకం. ఇప్పుడు టెక్నాలజీలో రాశారు, లేకపోతే గురు శిష్య సంవాదంగా చెబితే చెవులోకి వెళ్తుంది. దాన్ని వేదము అంటారు, లేకపోతే ఆమనాయం అంటారు, లేకపోతే ఆగములు అంటారు. ఇవన్నీ చెప్పుకోవచ్చు. అది చెప్పినవి మనకిప్పుడు మనం అందరం ఎంబీబీఎస్ చదవలేదు కదండి, మనందరం వేదాలను చదువుకోలేం కదా. మరి ఎట్లా? ఆ వేదము చదివిన తెలుసుకున్నటువంటి వాళ్ళు సనాతన కాలములో ఋషులు అనబడే మీలాంటి నాలాంటి మానవులు అలౌకిక స్థితిలో, అంటే భౌతిక దృశ్య ప్రపంచాన్ని వదిలేసిన స్థితిలో వాళ్ళు ఆ పరమాత్మ చెప్పినటువంటి శబ్దములని మైండ్లో రిపీట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి మన ఈ మధ్య మీకు సౌండ్స్ గురించి కూడా చెప్పాను. ఇన్ఫ్రా సౌండ్ అండి, అలా అండి, ఇలా అండి, ఓంకారం అండి, పంచప్రాణం, ఇలా చెప్పాను మీకు శబ్దశాస్త్రాలు. ఇవన్నీ వాళ్ళకి అవగతం అయినప్పుడు వాళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఋషులు ఉన్నారు. మీకు నాకు తెలిసి 10 మంది ఋషుల చరిత్రలో పేరు రాసిన వాళ్ళు ఒక 20 మంది, 30 మంది, 40 మంది, కొన్ని వేల మంది ఋషులు. వాళ్ళందరూ పేర్లు వాళ్ళని నా కాల గర్భంలో కలిసిపోయి ఉండవచ్చు. ఎవరి వలన? వలసవాద ఆధ్యాత్మికం వాళ్ళ వలన. అర్థమైందండి? ఆ విధంగా ఆ ఋషులు దర్శించినప్పుడు వాళ్ళు చెప్పారు ఏమని? వాళ్ళ ఫీలింగ్స్. అర్థమైందండి? పరమాత్మ ఫీలింగ్ కాదండి. పరమాత్మ చెప్పింది ఏం చెప్తున్నాడు? పరమాత్మ టోటల్గా మీకు నేను క్లుప్తంగా ఏం చెప్పగలంటే, నువ్వే పరమాత్మ. ప్రవచనకారులని అది చదివారు, ఇది చదివారు అని మీరందరూ వాళ్ళు చెప్పిన మాటలని అజ్ఞానం అవిద్యలో పడుతున్నారు. స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీర్లు వీళ్ళందరూ
అనుష్ఠానం అనే స్వ అనుభవం ఉన్న వాళ్ళెవ్వరూ దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికాన్ని ప్రజలని పంపించరు. ఎందుకని? ఆర్థిక, మానసిక, శారీరక అనేక కష్ట నష్టాలకి గురి అవ్వాలి. వాళ్ళు మిమ్మల్ని వెళ్ళమంటున్నారంటే ఏంటి అర్థం? వాళ్ళకి అజ్ఞానం లేదు. వ్యాపార పరంగా చెబుతున్నారు. పరమాత్మ ఏం చెప్పాడండి? లంబోదర అంటే ఏంటి? పెద్దది, అత్యంత చిన్నది, అత్యంత సూక్ష్మమైన దానిని అర్థం అండి. శృతి ప్రామాణికంగా ఎవరండి? ఋషులు. ఋషులు ఏం చెప్పారు? గణపతి. అర్థమైందండి? లంబోదరు అంటే గణపతి అనే పేరు కూడా నిరుక్తంగా వస్తుంది. జనని, ఒక పురుషుడు స్త్రీతో కలిస్తే 9 నెలల 10 పిల్లోడు పుట్టినట్టు విశ్వ విజ్ఞాన చైతన్య బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి కింద యోనిలో నుంచి ఒక పిల్లవాడిని కంద కదండి. ఆలోచించండి. హౌ? అప్పుడు ఏం చేయాలండి? మనం ఎలా తీసుకోవాలి అర్థం? శృతి ప్రామాణి. శృతుల్లో జనని అంటే ఎవరండి? ఈ భూమి మొత్తం జనని అవుతుందండి. అర్థమైందా? భూమి అంటే జనని. భూమిలో నుంచే కదా అన్నీ వస్తున్నాయి. ఆ అంశ స్త్రీకి ఉంది కాబట్టి స్త్రీని కూడా జనని అన్నారండి. ఆ విధముగా వేద విజ్ఞాన శాస్త్రము బ్రహ్మోపనిషత్తు జ్ఞానం ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాళ్ళని ఏమంటారండి? లంబోదర జనని. అంటే జనని అంటే ఆ యొక్క జ్ఞానవంతురాలు, ఆమెకు పుట్టాడు. ఏంటండి దీనివల్ల మాకేంటండి బెనిఫిట్? ఇప్పుడు వాడెవడో డాక్టర్ చదివాడు, వాడెవడో ఆపరేషన్ చేస్తాడు, వాడెవడో సంపాదించుకుంటాడు, ఓవరు. మాకేంటి? లంబోదర జనని అని మేము 1000 సార్లు చెబితే మాకేంటి? పరమాత్మ ఏం చెప్పాడంటే నువ్వు ఏ పని చెయ్యాలన్నా కొన్ని నీకు ప్రతికూలములు వస్తాయి. అవతల మనిషి మనసులో నీ ఎదురుగుండా ఆహా ఓహో అంటాడు. వాడి కొడుకైనా, తల్లి అయినా, భార్య అయినా, అన్నదమ్ములైనా, బయటోళ్ళు ఎవరైనా సరే ప్రతి మనిషి తన స్వలాభమే చూసుకుంటాడు. అర్థమైందండి? స్వామీజీ అయినా, ప్రవచనకారులైనా ఎవరైనా వాళ్ళ స్వలాభమే చూసుకుంటారు. వాళ్ళకి నష్టం జరగనంత వరకే ఏదైనా చెబుతారు. అదే సూత్రం ప్రకారం పరమాత్మ ఏమంటున్నాడంటే నువ్వు ఆ విధంగా మోసపోకుండా, నిన్నెవ్వరూ మోసం చేయకుండా నువ్వు ఏదైనా ఒక పని చేసినప్పుడు సక్సెస్ అవ్వాలి అంటే గణపతి అనబడే ఒక శక్తి ఉన్నది ఈ విశ్వంలో. ఆ శక్తి వడ్ల గింజ పైన ముళ్ళులాగా నేను నీ శరీరంలో ఉన్నాను. నువ్వు నన్ను గణపతిగా ఉపాసిస్తే నీకు నేను ప్రతికూలములు లేకుండా స్వానుకూలములు చేస్తాను. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు పిల్లి ఎదురొచ్చింది, కుక్క ఎదురొచ్చింది, బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు, ఇలా పరంపర ఆధ్యాత్మికం పొట్ట కూటి వాళ్ళు రాసిన సెక్యులర్ శాస్త్రాలు చదివి వెనక్కి రావటం, ముందుకు పోవడం, ఈ షంటింగులు వద్దు బాబు. నేను నీలో నువ్వు ఆ మంత్రం చేసావనుకో, దానికి పురచ్చరణ అని నేను చెప్పాను ఋషులకి. పురచ్చరణ అంటే డాక్టర్ గారు రాసిన పుస్తకాన్ని కోసి, చచ్చిపోయిన శవాలను కోసి లివర్ చూసిన విధంగా పురచ్చరణ చేస్తే నీలో ఉన్న పంచభూతములు, బయట ఉన్న పంచభూతముల జ్ఞానం నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు నీవు ఒక పని ప్రారంభించగానే అవుతుందా అవదా, నా శక్తి సామర్థ్యం ఉన్నాయా లేవా, అన్ని జ్ఞానాలు నీకు తెలుస్తాయి. అంటే ఏమిటంటే 70-80 సంవత్సరముల వయసు ఉన్నవాడు, ఏ విధమైన ఆర్థిక మూలాలు లేనివాడు, ఒంట్లో అనారోగ్యం ఉన్నవాడు, సొంత ఇల్లు లేనివాడు, కుటుంబ సభ్యులకి నిరాదరణ గురి అయినవాడు, 16 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకుందామనే కోరిక పుడితే అది సక్సెస్ అవుతుందా? ఏనాటికి కాదు. కానీ వాడిలో ఆ కోరిక పుట్టడం అంటే ఒక విత్తనం మనం కుండీలో పెట్టి నీళ్లు పోస్తే పంచభూతముల ప్రకృతి ద్వారా అంకుర న్యాయం ప్రకారము ఆ విత్తనం ఉద్భవించి 2 చీల్చుకొని మధ్యలో నుంచి ఏ విధంగా అంకురం వస్తుందో
అదే సూత్రం ప్రకారం వాడికి మళ్ళా ఇంకొక జన్మ ప్రాప్తించి ఆ కోరిక తీర్చడం కోసం వాడిని ఒక కోటీశ్వరుడుగా పుట్టించి వాడికి ఒక సొంత ఇల్లు పెట్టి ఇవన్నీ చేసి ఆ 16 సంవత్సరాల అమ్మాయిని ఎవరో ఒకరిని వీడికిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు వీడు అనుభవించేటువంటి సాధక బాధలని వీడికి అవగతం అవుతాయి. ఈ విధముగా పరమాత్మ న్యాయం ఉంటుందండి శృతి ప్రామాణికంగా. అందుకని సంకల్పమే నీ మరుసటి జన్మకి కారణం. అర్థమైందండి? కాబట్టి సంకల్పములు చేసే ముందు నీ యొక్క శక్తి సామర్థ్యము చూసుకోవాలి. అది ఎప్పుడు తెలుస్తుందండి? గుళ్ళకి వెళ్తే తెలియదు. ఇప్పుడు సపోజు మీలో ఎవరైనా సరే నేను చెప్పింది గుండెల మీద చేసుకొని మీరు స్వామీజీ దగ్గరికో ఒక ప్రవచనకారు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు శ్రీరాముని ఉపాసించమన్నారు, చాలా గొప్పగా చెప్పారు, మేము అన్నీ చేస్తున్నాము, మీరు చెప్పినట్టు రామాయణంలో ఫలానా అన్నీ చదివాము, ఫలానా బెనిఫిట్స్ వస్తాయంటే చేశాము, మాకు రాలేదు, మేము తీరా మాకు ఎవరో ఒకళ్ళు చెబితే ఉపనిషత్తుల్లోకి వెళ్ళాము, అందులో రాముడు జ్ఞానం కోసం యోగ వాసిష్టం చదివి నేనే పరమాత్మ అని తెలుసుకున్నాడని ఉంది. ఎవరో రాముడు ఏం తెలుసుకున్నాడో నేను పరమాత్మ అని. ఎక్కడుంది? యోగ వాసిష్టంలో. అర్థమైందండి? యోగ వాసిష్టం చెప్పింది ఎవరు ఆయనకి? ఉపనిషత్తుకారుడు. ఉపనిషత్తుకారుడు అంటే ఎవరు? మంత్రద్రష్ట అయిన ఋషి. మంత్రద్రష్ట అయిన ఋషి అంటే ఎవరు? వేదంలో ఉన్న తెలుసుకున్నవాడు. కాబట్టి మీరు ఇలా చెబుతున్నారు కదా, మరి మాకు జరగలేదండి, మీరు ఎట్లా అని అడగాలి. మీరు ప్రశ్నించాలి. ఎవరిని? ప్రవచనకారుని. వాళ్ళు చెప్పినవన్నీ మీరు చేస్తున్నారు. ఆర్థిక, మానసిక, శారీరక నష్టాలు. సూక్ష్మంగా ఆలోచించండి. ఒక ప్రవచనకారుడు చెప్పాడు పలానూలో పలానా టెంపుల్కి వెళ్ళమని. నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చేసే కర్మలు ఎన్ని ప్రాణులు చచ్చిపోతాయి ఆలోచించు. నువ్వు ఆహారం ద్వారా అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు తినే ఆహారం కలుషితమై విషపూరితమై అనేక విధాలు తింటావు కదా, రోగాలు వస్తాయి కదా, వండుకొని తీసుకెళ్ళావు కదా. ఇలా ప్రతిదీ మీరు ఆలోచించాలంటే ఎట్లా? మీకు శృతులు. అవునండి, మీరు ఇంతవరకు చెబుతున్నారు, శృతులలో ఉన్నది మాకెట్ట తెలుస్తుంది? ఇప్పుడు శృతుల్లో ఇలా ఉంది, ఎట్ట తెలుస్తుంది? అనుష్ఠానం చెయ్యండి. ఆ నుంచి క్షం వరకు ఉన్న 52, 51 అక్షరములకు సంబంధించిన వాటిలో అచ్చులు హల్లులు ఉంటాయి. శృతి ప్రామాణికమైన గురువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇలా ఉండాలనుకుంటున్నాం, ఇలా ఉన్నాము, ఇలా ఉండాలనుకుంటున్నాం అని చెబితే అతను దానికి సంబంధించిన జ్ఞానము. మంత్రము అంటే ఆలోచన, దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి, మంత్రము అంటే ఆలోచన. నీ శరీరములో మహా అనురూపములో ఉన్న పరమాత్మని ఏమంటారండి? మహావిభో అంటారు. శృతులు చెప్పినాయి. అర్థమైందండి? నువ్వెవరివి? మహా అణు స్వరూపం నీది. ఎవరండి? జీవాత్మ. జీవాత్మ అంటే ఎవరండి? నువ్వు 70 ఏళ్ళ వయసులో 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం సంకల్పం చేసి నెరవేరలేదు. ఆ సంకల్పం కోసం పుట్టావు. ఆ సూత్రం ప్రకారం ఇప్పుడు నీ భార్య, పిల్లలు, సంసారం, కర్మలన్నీ నువ్వు బిఫోర్గా చేసినవే. అవి నువ్వు ఇప్పుడు రివ్యూ చేసుకుంటున్నావు. ఈ జ్ఞానం అంతా ఎప్పుడు వస్తుందండి నీకు? శ్రీ విద్య. శ్రీ విద్య అంటే చాలామంది శ్రీ విద్య అంటే పొట్ట కూటి సంస్కృత పండితులు వలసవాద విద్య డబ్బులు పెట్టి క్రైస్తవ మిషనరీలో చదివి బయటికి వచ్చి 50 సంవత్సరాలు ఉద్యోగం చేసి మూటలు ముల్లెలు పెళ్ళాం పిల్లలకిచ్చి చెప్పే పిచ్చి మాటలే శ్రీ విద్య పేరు మీద. శ్రీ అంటే ఏంటండి? శృతి ప్రామాణికంగా నిరుక్త వ్యాకరణాల పరంగా లక్ష్య సిద్ధి కలిగించే శబ్దాన్ని శ్రీ అంటారు. శతపథ బ్రాహ్మణంలో అదే ఉంటుంది కదండి. ఈ విధంగా అన్నీ ఉంటాయి కదా. శ్రీ అంటే అది ఏంటండి? లక్ష్య సిద్ధి కలిగిస్తుంది. పక్కన పెట్టు. విద్య అంటే ఏంటండి? పొట్ట కూటి కోసం విద్య కాదు కదా. నువ్వు పరమాత్మ అని తెలుసుకోవటం కోసం శృతులు చెప్పిన దాన్ని విద్య అంటారండి. అర్థమైందండి? అప్పుడు శ్రీ విద్య అంటే ఏంటండి? లక్ష్య సిద్ధి. ఏ లక్ష్య సిద్ధి అండి? ఒకడు మాదిక కులంలో, మాల కులంలో, ఎరుకల కులంలో, యానాది కులంలో, బ్రాహ్మణ కులంలో కోమట్లు పుట్టచ్చు. దేనికి పుట్టాడు? వాడి ప్రారబ్ధ కర్మల రీత్యా పుట్టి ఉండొచ్చు. వాడు ఏ
ఆ కులంలో ఆ ఆహార అలవాట్లు ఆ లైఫ్ స్టైల్ వాడు కోరుకున్నాడు, పుట్టాడు కదా. మరి వాడిప్పుడు పరమాత్మ అని వాడికి ఎట్లా తెలియాలి, వాడు పరమాత్మ ఎట్లా అవ్వాలి, హౌ? శ్రీ విద్య. శ్రీ విద్య అంటే ఏంటండి? పంచదశి మంత్రం కాదు, బాలా మంత్రం కాదు, రాజరాజశ్రీ మంత్రం కాదు. మరి ఏంటండి? లక్ష్య సిద్ధి. నువ్వు ఏ లక్ష్యం కావాలి నీకు ఆలోచించండి. నేను ఫలానా లక్ష్యం, అప్పుడు నీకు ఆ మంత్రం చేయంగానే, ఆ మంత్రం అంటే ఆలోచన, అప్పుడు ఏమొస్తుందండి నీకు? ఒకడు కోరుకుంటాడండి, నేను ఒక ఐఏఎస్ అవ్వాలని కోరుకుంటాడు, ఐపీఎస్ అవ్వాలని కోరుకుంటాడు. మంత్రం చెయ్యకముందు వాడు ఎన్నో సంవత్సరాలు చదివి ఎంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు లేరండి? ఆ ఒక్కసారి ఫెయిల్ అవడానికి బిఫోర్ వాడు మంత్ర సాధన చేయగానే ఆలోచన వస్తుంది కదండి వాడికి. వచ్చి ఏం చేస్తాడు? నేను సెలెక్ట్ అవుతానా అవనా అనే ఆలోచన ఫస్ట్లో డిక్లేర్ అయిపోతుంది కదా. అప్పుడు వాడు ఏం చేస్తాడు? నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటాడు. దానివల్ల ఇంకా డబ్బు అన్నీ గెలుస్తాయి. సపోజ్ రాముడిది పక్కన పెట్టండి. ఒక ప్రవచనకారుడు చెప్పాడు, అయ్యా కృష్ణుడు టాపు గోశాలలో కూర్చొని ఊదుతూ ఉంటాడు ఫ్లూటు, ఓ పక్క ఆవు ఓ పక్క ఆవు, బొమ్మ గిమ్మ ఇవన్నీ ఒక చిత్రకారుడు పొట్టకోటి కోసం గీసినవన్నీ చెప్పి దాని గురించి వాడు అది పని పొట్టకూటి కోసం చెప్పటమే. వాడు ఎంతసేపు అదే వాడి జీవితం అంతే, వాడి వంశం అంతే. వాడెవడో ఉన్నాడు జ్యోతిష్యం, వాడు దగ్గర వాడు కూతురు వచ్చింది లైన్లోకి. ఇలా ఎంతకాలం దోపిడీ చేస్తారు భారతీయుల్ని ఆలోచించండి. ఏ శృతిలో అయినా ఉన్నదా ఇది? లేదు కదా. మీరు ఎలా చెప్తారు? సరే, కృష్ణుడి గురించి అన్నీ చెప్పిన తర్వాత సపోజ్ మీరు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక డీజే సౌండ్లా పెట్టినోడి దగ్గర, అయ్యా కృష్ణుడు చాందోగ ఉపనిషత్తులో ఫలానా ఋషి దగ్గర విద్యలు నేర్చుకున్నాడని ఉంది, మరి ఆయన గురించి మీరు ఇలా ఆయనకి చేస్తే ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి అంటున్నారు, ఆయనే ఆనాడు ఇలా చేశాడు కదా, మాకేంటి అని అడగాలి మీరు. అప్పుడు ఏం చేస్తాడు వాడు అనుష్ఠానం చేస్తాడు. మీరు అడగనంతకాలం వాడు చెబుతూనే ఉంటాడు, మీరు వింటూనే ఉంటారు, మీ ఫోన్లన్నీ రీఛార్జ్ చేయించుకుంటారు, టైం వేస్ట్. మీరు ఎప్పటికి తెలుసుకుంటారు? ఇంతటితో కథం చెయ్యాలి. మీ వారసులన్నా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మీ వారసులు సపోజ్ బండి కొనుక్కున్నాం, పూజ చేయిస్తున్నాం, ఒక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం. ఆంజనేయ స్వామి అంటే ఈ ప్రవచనకారుల వలన కానివ్వండి, అర్థమైందండి, ప్రవచనకారుల వలన కానివ్వండి, కొంతమంది స్వామీజీలు, సిద్ధాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీర్ల వల్ల కానివ్వండి, ఆయనను భయంకరంగా అసలు ఆయన పేరు చెప్తేనే సమస్తం గడగడగడగడలాడిపోతుంది చెప్పుకొచ్చారు. మీరు అవన్నీ రికార్డ్ చేసి పెట్టారు. సపోజు మీలో ఎవరైనా శ్రీ విద్యా మంత్రజ్ఞానం ఉన్నవాళ్ళు పూజ చేయించుకుంటున్నప్పుడు ఆ పంతులు గారు సంధ్యావందన జ్ఞానం లేనివాడు, వేద జ్ఞానం లేనివాడు, ఉదర పోషణార్థం బ్రాహ్మణ వేషం వేసుకున్నవాడిదే ఉన్నాడు అనుకోండి, ఉత్తిష్టంత భూత పిశాచా ఏతే భూమి భారక ఏతేష మా విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి మంత్రం చదివి కాసిన అక్షంతులు ఇచ్చో నీళ్ళు ఇచ్చో చల్లమంటాడు. ఈ శ్రీ విద్యోపకుడు ఏమంటే మీరు చదివిన మంత్రానికి అర్థం ఏంటండి? భూత పేత పిశాచాలు ఇక్కడ ఉన్నాయి, వెళ్ళిపోమ్మని కదా అర్థం. ఆంజనేయ స్వామి దగ్గర భూత పేత పిశాచాలు ఎట్టుంటాయండి, ఇంకా ఆంజనేయ స్వామి దేవుడు ఎట్టవుతాడండి అని అడిగారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? హౌ? అప్పుడు ఏం చెయ్యాలి ఆలోచించాలి. ఆంజనేయ స్వామి శ్రీరాముడితోటి నువ్వు పరమాత్మ అయ్యావు కదా, జ్ఞానం తెలుసుకున్నావు, నా పరిస్థితి ఏంటి అని అడిగాడని శృతుల్లో ఉంది కదా. నేను మీకు చెప్పా కదా గతంలో. హనుమ అంటే ఏంటి? లావు దవడలో ఉన్న మానవుడిని హనుమ అంటారు. వ్యాకరణ నిరుక్త ప్రామాణి. హనుమ అంటే దవడలు లావుగా ఉంటాయి, అర్థమైందండి? కోతి అని కాదు కదా. ఇప్పుడు కొంతమంది లావు దవడలు ఉన్నవాళ్ళు ఉన్నారు అనుకో, హనుమ అంటారు భాషలో. సరే, ఈ విధముగా మీరు ఎప్పుడైతే జ్ఞానానికి వస్తారో, శృతుల జ్ఞానానికి, సరేనండి మీరు ఇవన్నీ చెబుతున్నారు బాగానే ఉంది, మరి వాళ్ళ కర్మల్ని పడి జరుగుతుందంటారు. మా టైం బాగాలేదు, మేము తిరుగుతామండి, గుళ్ళు చేస్తుంటాము, ఏం చేస్తాం కానివ్వండి. ఈ జన్మకి ప్రవచనకారులు చెప్పింది తిరిగి మేము రాళ్ళ మీద నూనెలు, బెల్లం ముక్కలు, నువ్వులు గివులు పోసుకొని మా ఇల్లు పడగొట్టుకుంటాం, శాస్త్రం చెప్పిన ఇల్లు పడగొట్టుకుంటాం అంటే కరెక్టే.
భూమి మీద ఏ మనిషి కూడా పరమాత్మ సృష్టి ప్రకారం ప్రతిదీ జరుగుతూనే ఉంటాయి. మీరు చెప్పింది కరెక్టే. కానీ మీలో ఎవరైనా నేను పరమాత్మ అని తెలుసుకోవాలి అనుకుంటేనే ఈ సబ్జెక్ట్ మీకు. మేము అక్కర్లేదంటే మేము సోషల్ యానిమల్ అంటారు సైన్స్లో మానవుడిని. అర్థమైందండి? అలా ఉంటామంటే నువ్వు కాదండి. వేదం ఏం చెప్తుంది? కొన్ని వలసవాద మతాలు ఎక్కడో ఉంటాడో సర్వం ఆయనే అని. ఇంకో వలసవాద మతం వాళ్ళు ఏంది? మీ ఒక్కసారి ఎలుగెత్తి కేకలు పెడితే మాకు అన్నీ ఇస్తాడని. మన సనాతన వేద సాంప్రదాయ శృతులు ఏం చెప్తున్నాయి? నువ్వే అది అయి ఉన్నావురా సోమా. అర్థమైందండి? కాబట్టి మీరు పరమాత్మ అయి ఉన్నారు, కానీ మీరు అది గుర్తించలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. అజ్ఞానము అవిద్య అంటే ఏంటంటే గతంలో చెప్పడం జరిగింది, మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తారంటే మీరు ప్రవచనకారుల్ని, ఇప్పుడు స్వామీజీ ప్రవచనం చెప్తున్నాడు, శంకరాచార్య వారి ఫోటోలు వెనక ఈయన ఫోటోలు, దక్షిణామూర్తి ఫోటోలు అన్నీ పెట్టాడు కలర్స్. ఓకే, మీ ప్రవచనంలో వెళ్ళినప్పుడు ఆయన అడగండి, ఏమండి మీరు సన్యాసం తీసుకున్నారు శృతి ప్రామాణికముగా. అర్థమైందండి? శృతులు ప్రామాణికంగా. శృతులు అంటే ఉపనిషత్తులు, గుర్తుపెట్టుకోండి. ప్రామాణికంగా మీరే పరబ్రహ్మం కదండి. మీరు వినాయకుడు పూజ చేయి, లక్ష్మీదేవి పూజ చేయి, విష్ణుమూర్తి పూజ చేయి, వెంకటేశ్వరం అని చెప్తున్నారేంటి? మీరు పరమాత్మ కాదా? మీరు మాలాంటి మనిషేనా? మరి మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారండి అని అడగాలి. అర్థమైంది? అప్పుడు వాడు ఏం చేస్తాడు? అనుష్ఠానం చేస్తాడు. ఏం అనుష్ఠానం చేస్తాడు? ప్రణవ మంత్రం చేస్తాడు. అంటే ఏంటండి ప్రణవ మంత్రం అంటే? అందులో ధ్యాన శ్లోకంలో ద్యౌర్మూర్ధానాం యస్య వేదా వదంతి ఖం చంద్ర సూర్యౌచ నేత్రే దశ దిశే. ఈ విధంగా పరమాత్మ అలా ఉంటాడు అన్నమాట. మొత్తం సూర్యచంద్రుడి నేత్రంగా అగ్ని మధ్యలో ఉంటాడు. అప్పుడు అతను ఆ కపట కాషాయ వేషధారి పొట్ట కూటివాడు వారసుల కోసం వాళ్ళ చుట్టాలని అమెరికా రష్యాలు పంపించి కలెక్షన్ వసూలు చేసే వాళ్ళందరూ క్లోజ్ అవుతారు. ఎప్పుడు అవుతారండి? మీరు అడగాలి. ఎప్పుడు అడుగుతారండి? మీ ఫోన్ ద్వారా శృతుల్లోకి వెళ్ళండి, తెలుసుకోండి. అంద పరంపరం ఏ ప్రవచనకారుణ్ణైనా ఇట్లా పట్టుకోండి. అయ్యా నువ్వు చెప్పిన మంత్రం, నువ్వు చెప్పిన తంత్రం చేశాము, మాకేం కనపడతలేదు, కాబట్టి నా నష్టపరిహారం నువ్వు ఇవ్వు అని వసూలు చేయాలి. అర్థమైందండి? శృతులు ఏం చెప్తున్నాయి? నువ్వే పరమ. ఎప్పుడు తెలుస్తుంది? మంత్ర సాధన చేస్తే. మంత్ర సాధన అంటే ఏంటి? ఆలోచన. ఆలోచన అంటే ఏంటి? చదువులో పైకి రావాలి. సరస్వతి మంత్రం. సరస్వతి అంటే ఏంటి? మీకు చెప్పాను గతంలో. మేము వ్యాపారంలో పైకి రావాలి. లక్ష్మీ మంత్రం. లక్ష్మి అంటే ఏంటి? లక్ష్య సిద్ధి. అర్థమైందండి? గుమ్మడికాయలు కట్టడం, వాకిళ్ళకి నిమ్మకాయలు కట్టడం కాదండి. ఇవన్నీ కూడా వలసవాద. అంటే ఏంటండి? మొఘలులు, యూరోపియన్లు మనల్ని పరిపాలించినప్పుడు వాళ్ళు చెప్పినవి అవన్నీ. మన భారతీయులకు కాదండి. భారతీయులు ఎప్పుడు కూడా ఏం తెలుసుకోవాలండి? శృతులు. ఈ ఫోన్ టెక్నాలజీ పెరిగింది. అర్థమైందండి? బాగా పెరిగింది. 5 సంవత్సరాల పిల్లవాడికి కూడా ఫోన్ ద్వారా అన్నీ తెలుసుకుంటున్నాడు. ఫోన్ ద్వారా భగవంతుడు ఎవరు అని కొడితే నువ్వే అని వస్తుందండి. ఉపనిషత్తులు అదే చెప్తున్నాయండి. అర్థమైందా? మీరందరూ ఏం చేయాలంటే శ్రీ విద్యలోకి రావాలి. ఏదైనా సరే మీరు ఏ లక్ష్యం కోసమైనా సరే ముందు గణపతి ఉపాసన చెప్తారండి. గణపతి అంటే ఎవరండి? లంబోదర జనని కాదండి. ఈ భూమి అనే జనని మీద నువ్వు పుట్టావు. నీవు అత్యంత పెద్దది, అత్యంత చిన్నది అయిన సమస్యలు కూడా ఢీ కొనగలవు. అర్థమైందండి? ఇప్పుడు ఇంకా దీనికి ఇంకా ప్రామాణిక లలిత సహస్రనామాలు ఏమంటారు? కామేశ్వర, ముఖ, లోక, కల్పిత, శ్రీ గణేశ్వర. మొత్తం పగలు తీసుకుంటూ రండి. కామేశ్వరుడు ఎవరు? నువ్వే. కోరికలు కోరేది ఎవరు? పరమాత్మ. కోరికలు ఉండవు కదండి, టైంపాస్ కదా ఆయనకి. కోరికలు నీకు కదా. అప్పుడు నువ్వెవరు అండి? కామేశ్వరుడు. ముఖాలోక. నీ ముఖం అంటే ఏంటండి? ఈ తలకాయలోంచి కల్పించావు ఎవరిని? శ్రీ లక్ష్య సిద్ధి కలిగి గణేశ్వర, ప్రతికూలం లేని వాడిని.
అర్థమైంది? అప్పుడు ఎట్లా తెలుస్తుందండి? అనుష్ఠానంగా. ఈ స్తోత్రాలన్నీ మీరు ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. అంద పరంపరంకి వెళ్ళద్దు. గతం గత స్వాతంత్రం వచ్చి ఎన్నాళ్ళైందండి? 75 సంవత్సరాలైంది. ఎంతోమంది అనుష్ఠాన పనులు అనుష్ఠానం చేసిన వాళ్ళు త్యాగాలతో వాళ్ళు రక్త మాంసాలు అనేకమని కరగబెట్టి స్వాతంత్ర పింగళి వెంకల దశరామ అంటాడు జెండా 3 రంగుల జెండా. ఎంత అనుష్ఠానపరుడండి, సంధ్యావందనం చేసేవాడు కదండి. అలాంటి వాళ్ళ త్యాగాలకి మీరేం చేస్తున్నారండి? పొద్దున లేచి గుళ్ళు గోపురాలు తిరిగి బెల్లం ముక్కలు పెట్టి కొబ్బరి ముక్కలు పెట్టి నూనెలు పోసి గలీజ్ చేసి పెద్ద పెద్ద మైకులు పెట్టి అసహ్యకరంగా అందరు అమ్మ నా బూతులు వాళ్ళని తిట్టేట్టు చేసి ఎందుకండి ఇవన్నీ అవసరమా? శృతులు. ప్రాచీన గుళ్ళకి వెళ్ళండి, చిన్నపిల్లల్ని గుళ్ళకి పంపించండి, వాళ్ళు తెలుసుకుంటారు. ఆహా, తిరుమల అంటే ఇది, ఇక్కడ ఇట్లా ఉండాలి, ఇట్లా అన్నీ తెలుసుకుంటాడు. అక్కడ ఆహార అలవాట్లు ఏంటి, మన ఇంట్లో ఏంటన్నీ తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత వాడు బాల్యం నుంచి యవ్వనంకు రావాలి. ఏం చేయాలండి? యవ్వనంలోకి వచ్చాడంటే పెళ్ళి పెళ్ళాం పిల్లలు సంసారం ఇవన్నీ ఉంటాయి కదా. అప్పటి నుంచి ఉండి శ్రీ విద్యలో పంపిస్తే వాడు ఏం చేస్తాడండి? ఉత్తమమైన భార్యను పొందుతాడు. స్త్రీ ఏం చేస్తుందండి? ఉత్తమ భర్తని పొందుతుంది. అర్థమైందండి? చాలామంది గౌరీ పంచాక్షరి చేస్తుంటారు, అనేక కులాల వాళ్ళు. శబ్ద అర్ధ జ్ఞానం లేకుండా, గురుముఖత లేకుండా వాళ్ళకి తోచింది. అందులో ఏముంటుందండి? సత్సంతాన ప్రాప్తి. సత్సంతానం అంటే ఎవరండి? బుద్ధి మనస్సు శరీరం ద్వారా శృంగారం చేయటాన్ని ఏమంటారండి? సత్సంతాన ప్రాప్తి అప్పుడు జరుగుతుందండి. ఈ అమ్మాయేమో ఒక సినిమా హీరోని ఊహించుకుంటుంది, వీడేమో ఒక సినిమా హీరోని ఊహించుకుంటుంటాడు. తర్వాత ఏదో ఒక స్వలాభం కోసమో తీసుకుంటున్న ఆహారంలో ఉన్న హార్మోన్స్ ద్వారానో మీరు సంసారాలు చేస్తారు. ఇది కాదు కదా. మీరు ఎవరైనా సరే ఈ యొక్క స్త్రీ విద్యను కూడా ఒక మంత్రం చేయగానే మీకు ఏమనిపిస్తుందండి? ఉత్తమ భార్య కావాలి. స్త్రీ ఏమనుకుంటుందండి? ఉత్తమ భర్త కావాలనుకుంటుంది. అప్పుడు మీ ఇద్దరి ద్వారా వచ్చేవాడు మిమ్మల్ని ఉద్ధరించేవాడు పుడతాడు. అర్థమైందండి? దీనికి కులం అర్హత కాదు, గుణగణముల అర్హత. శ్రీ విద్యలోకి రండి, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి. పరంపర ఆధ్యాత్మికం బాయ్కాట్ చేయండి. నేను నా ఛానల్లో అనేక రకములైన పోస్టులు పెట్టాను, అన్ని శృతులు అంగీకరించినవే. మీరు వెరిఫికేషన్ చేసుకోండి. ఒక్కసారి గుడికి వెళ్ళే ముందు ఎంతమందిని తొక్కుకుంటూ ప్రాణుల్ని వెళ్తున్నారో ఆలోచించండి. బండి వేసుకునేప్పుడు ఎన్ని పురుగులను చంపుకుంటూ వెళ్తుంది. నీకు అధికారం లేదు కదా, ఒక ప్రాణిని చంపే అధికారం. నువ్వు పొద్దునే లేచావు, ఆ గుళ్ళు తిరుగు, రోజుకు ఒక్కొక్క చోటకి వెళ్ళి బెగ్గర్స్కి అవి ఇవి పెట్టమని రాసి ఉంది ఆ శృతుల్లో? లేదు కదా. చేయకూడదా అని అంటే అది చేయడానికి గవర్నమెంట్ ఉంది, అనేక సంస్థలు ఉన్నాయి. నీ పని ఏంటి? శృతి చెప్పినట్టు జీవించాలి. శృతి అంటే మీకు తెలియదు కండి, శ్రీ విద్య. శ్రీ విద్య అంటే ఏంటండి? లక్ష్య సిద్ధి కలిగించే విద్య. ఇది సబ్జెక్ట్. స్వస్తి.